नारायणम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। శుక్ల యజుర్వేదంలో ఉన్నటువంటి కాణశాఖాంతర్గతమైన శతపథ బ్రాహ్మణము అంటే 100 అధ్యాయాలు దేనిలో అయితే ఉన్నాయో దానిలోనిది ఈ బృహదారణ్యకోపనిషత్తు. ఆరణ్యకములో 8 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 2 అధ్యాయాలు తీసేసి మిగిలిన 6 అధ్యాయాలు బృహద్ ఆరణ్యక ఉపనిషత్ అన్నారు. ఉపనిషత్ అంటే బ్రహ్మ విద్య, లేకపోతే అజ్ఞానాన్ని నశింపజేసేటువంటిది, లేకపోతే ఆ అజ్ఞానాన్ని పల్చగా చేసి దాన్ని అస్తిత్వం లేకుండా చేసి మనలో ఉన్నటువంటి స్వరూపాన్ని పొందేటట్లా చేసేదాన్నే ఉపనిషత్ అన్నారు. ఇక్కడ ఒకటి శబ్దతో అర్థతస్య బృహత్వాత్, ఇక్కడ కళేబరంలో తర్వాత అర్థం కూడా దీనికి ఎక్కువ బృహత్వ, అందుకనే బృహత్. అరణ్య అధీయమానత్వాచ, దీన్ని అరణ్యంలో అధ్యయనం చెయ్యాలి, అందుకని దీన్ని బృహదారణ్యకము అన్నారు. ఉన్న 6 అధ్యాయాలని 3 భాగాలు చేశారు. 2 అధ్యాయాలు ఒక్కొక్క భాగంలో. మొదటిది మధుకాండము, అంటే ఆ సూర్యుడు దేవతలకి మనుషులకి అందరికీ మధు అని చెప్పారు. మళ్ళీ ఆఖరిలో ఈ మధు అన్నది వేరే కాదు, ఇది ఆత్మజ్ఞానమే, ఆత్మ ఇత్యేవ ఉపాసీత అని కూడా చెప్పారు. అందుకని దీన్ని ఆగమకాండము లేక మధుకాండము అంటారు. మొట్టమొదటి 2 అధ్యాయాలు. తర్వాతది యాజ్ఞవల్క్య కాండము లేక మునికాండం. ఎందుకంటే ఆ తర్వాత 2 అధ్యాయాల్లో ఆ తత్వాన్ని నిరూపించడానికి ఇక్కడ జల్పకథ, విజిగీషు అంటారు. వాదకథ అంటే గురువు శిష్యుడు కూర్చుంటారు, శిష్యుడు గురువు గారు అడుగుతారు, దానికి సమాధానం చెప్తారు. ఏ విధంగా అయితే కేనోపనిషత్తు, కఠోపనిషత్తు అవన్నీ వాదకథలు. కానీ ఇక్కడ జల్పకథ అంటే ఒకళ్ళని ఒకళ్ళు జయించాలి అనేటువంటి ఉద్దేశంతో శాస్త్రంలో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా శాస్త్రార్థము చేసి వస్తువుని నిర్ణయించారు. వాదే వాదే వస్తు నిర్ణయ ఇలాగేదో ఉంది. అందుకని దాన్ని యాజ్ఞవల్క్య కాండం అన్నారు. 3వది ఖిలకాండము. ఏ ఉపాసనలైతే చెప్పలేదో
ఆ ఉపాసనల గురించి అక్కడ సంక్షేపంగా చెప్పారు. ప్రాణోపాసన, గాయత్రి ఉపాసన, ఓం ఖమ్ ఇది బ్రహ్మ, ఆ ఆకాశత్వాన్ని వ్యాపంగా, ఇలాంటివన్నీ చెప్పారు. అవి కాకుండా అనేక రకాల ఉపాసనలు 5వ అధ్యాయంలో చెప్పారు. హృదయము, తరువాత సత్యము, ఇలాంటి పదాలకి, ఈ పదాల్లో అక్షరాల్ని ఏ విధంగా ఉపాసన చేస్తే ఏం ఫలితం దక్కుతుంది, ఇవన్నీ కూడా అక్కడ ఖిలకాండలో చెప్పారు. అందుకని దాన్ని ఖిలకాండ అంటారు. ఇప్పుడు మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ చాలా చోట్ల కర్మని ఖండించారు పూర్వ మీమాంసకులు. వేదాల్లో ఉన్నటువంటి 1,00,000 మంత్రాల్లో 80,000 మంత్రాలు కర్మకాండ గురించి, 16,000 మంత్రాలు ఉపాసన కాండ గురించి, కేవలం 4,000 మంత్రాలు ఉపనిషత్తు. మరి ఈ ఉపాసనని, ఈ కర్మని కూడా ఖండించారు. ఎందుకు అంటే ఇక్కడ ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని గురించి చెప్పారు. ద్వైతము లేదు అని నిరూపించారు కనుక ద్వైత భావన ఉంటే, కర్తృత్వ భావన ఉంటే, భోక్తృత్వ భావన ఉంటే, అహంకారము మమకారం ఉంటే, రాగద్వేషాలు ఉంటేనే కర్మ చేయగలరు. వాట్ల అన్నిటినీ అధిగమించి ఎవరికైతే పుత్రేష లోకేషణ విద్వేషణ లేదో అటువంటి వాళ్ళు సన్యాసం తీసుకుని శ్రవణ నిధ్యాసనల ద్వారా ఆ ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని అనుభవించాలి. అదే మోక్షానికి మార్గము. జ్ఞానాదేవత కైవల్యం. ఆత్మ పరమాత్మలు వేరని కాదు, మొదట్లో కూడా ఒకటే. కానీ అజ్ఞానం వల్ల వేరని అనుకుంటాడు. ఆ అజ్ఞానాన్ని తీసేస్తే అది ఏకత్వాన్ని అనుభవిస్తాడు. ఉపాసనలలో ద్వైతం ఉంది. ఉపాసకుడు, ఉపాస్యము, ఉపాసన. ఆ ఉపాసకుడు ఉపాసన చేసి ఉపాస్య దేవతని తనలో అనుభవిస్తాడు, వాటితో ఏకత్వాన్ని అనుభవిస్తాడు. అంతేకాని హిరణ్య గర్భ దేవత కానీ, విరాట్ స్వరూప దేవత కానీ, ఇంద్రాది దేవతలు కానీ, ఏ దేవతని ఉపాసన చేస్తున్నావో ఆ దేవత తన లోకము, తనతో పాటు ఉండడము ఇలాంటివి ఇవ్వగలదు, కానీ మోక్షాన్ని ఇవ్వలేదు. అక్కడ ఏకత్వం లేదు, ద్వైతము ఉంది. నువ్వు పరబ్రహ్మ స్వరూపుడు అయి మరి మధ్యలో ఇంకొకళ్ళని ఆశ్రయించడం ఎందుకు? అది ఉపాసన. ఇంకా కర్మలో అయితే చెప్పనే అక్కర్లేదు. అందుకని ఆ కర్మకాండ చేసేటువంటి పూర్వమీమాంసకుడు చెప్పేది ఏమిటంటే, ఈ ఉపనిషత్ మంత్రాలన్నీ కూడా ఆత్మ కన్నా భిన్నమైనది శరీరం ఉంది, శరీరం కన్నా భిన్నమైన ఆత్మ ఉంది అని చెప్పడానికి స్తుతి పరకములు. కర్మ ద్వారా మోక్షము అన్నారు. అందుకని ఆ మోక్షము పొందడమే ధ్యేయం, కానీ ఈ ఉపనిషత్తులు ఇవి శ్రవణం అనేది జాత ఇవి అక్కర్లేదంటాడు. ఈశ్వరుణ్ణి ఒప్పుకోడు. ఆ తర్వాత న్యాయ వైశేషికులు వాళ్ళు ఈశ్వరుణ్ణి ఉన్నాడని చెప్తారు. వాళ్ళ బుద్ధి ద్వారా
వేదాలను ఒప్పుకోకుండా ఈశ్వరుడు ఉన్నాడు అని నిరూపిస్తాను. జీవులు అనేకమంటారు, మాయను ఒప్పుకోడు, అజ్ఞానాన్ని ఒప్పుకోడు. మరి నీ మోక్షం ఏమిటా అంటే 7 పదార్థాలు ఉన్నాయి, 9 ద్రవ్యాలు ఉన్నాయి, వీటి విశ్లేషణ పూర్తిగా తెలుసుకుంటే నీకు మోక్షం వస్తుందంటాడు. సృష్టి క్రమము వానికి సరికాదు, పరమాణువుల ద్వారా సృష్టి జరుగుతుందంటాడు. ఆ పరమాణువులు మళ్ళీ 4 భూతాలకే ఉన్నాయి, ఆకాశానికి లేవంటాడు. వాటల్లో రూపము, రంగు, రుచి, వాసన లేదంటాడు. కానీ వాడు చెప్పే న్యాయం ఏమిటి? ఏదైతే కారణంలో ఉందో అది కార్యంలో పోస్తుంది. కానీ పరమాణువుల్లో ఉన్నటువంటి రంగు, రుచి, వాసన ఇలాంటివి ఏమి లేనివి మరి దాని నుంచి ఉత్పత్తి చెందినటువంటి త్రిశ్రేణులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాడి సమాధానం. తరువాత అవి జడ పదార్థాలు. సృష్టి చేస్తున్నాయి అంటే సృష్టి జరుగుతూనే ఉండాలి, లయం కాకూడదు. లయం అవుతోందంటే లయం జరుగుతూనే ఉండాలి. అందుకని ఆ పరమాణువాదం న్యాయ వైశేషికులుగా ఖండించారు. యోగులు చెప్పింది శేశ్వరవాదము, అనీశ్వరవాదము అంటారు. అందుకని అది కాకుండా జీవులు అనేకం అంటారు. ఎంతవరకు అయితే వేదాంతాన్ని ఒప్పుకుంటారో అంతవరకు మేము యోగులు ఒప్పుకుంటాం, అష్టాంగ యోగం మేము ఒప్పుకుంటాం. కానీ దానికి ముందు మేము ఒప్పుకోము. అందుకని యోగుల్ని ఖండించారు. అదేవిధంగా ప్రధాన మల్ల నిబర్హణ న్యాయేన అంటారు. ఆ కృష్ణ పరమాత్మ, బలరాముడు కంసుడి రాజ్యంలో వాళ్ళిద్దరు పేర్లు ఏమిటి? చానూరు, ముష్టిక చానూరు. ముష్టిక చానూరుల్ని ఓడించిన తర్వాత ఇంకెవరిని ఓడించవలసిన పని లేదు. ఆ కాలంలో వాళ్ళిద్దరూ ప్రధానమను. అదేవిధంగా ఇక్కడ శాస్త్రార్థంలో సాంఖ్యవాది ప్రధానమను. పురుషులు అనేకమంటాడు, పురుషుల్లో ఏమి చేస్తలేదు అంటాడు. మాయ జడం, త్రిగుణాత్మికము, అదే అంతా చేస్తోంది అంటాడు. అందుకని వాణ్ణి కూడా ఖండిస్తారు. అదేవిధంగా క్షణికవాదము, శూన్యవాదము ఇలాంటి బుద్ధుడు బయట వస్తువులు ఉన్నాయంటాడు, బయట వస్తువులు లేవంటాడు. ఇలాంటివన్నీ కూడా ఖండించారు. ఎందుకు ఖండించాల్సి వచ్చినది? మీరు అద్వైతులు కదా, అందరిలో ఒకటే ఆత్మ ఉంది కదా అన్న ప్రశ్నకి, ఎందుకంటే ఈ సాంఖ్యశాస్త్రం కానీ, ఈ వైశేషిక శాస్త్రం కానీ, ఆ పూర్వమీమాంసం కానీ, ఈ యోగాలు కానీ రాసిన వాళ్ళు పెద్ద పెద్ద ఋషులు. అందుకని వాళ్ళు రాశారు, అది కూడా నిజమేమో అని మోక్షం కావలసిన వాళ్ళు ఆ తోవలో వెళ్లి మోక్షాల నుంచి దూరం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని ఖండించాము. అంతేకాని వాళ్ళ మీద మాకు ఏ విధమైనటువంటి విరోధము లేదు. వాడిని ఖండించేస్తే వాడు చెప్పింది సరికాదు అంటున్నాం అంతే కదా. అందుకని ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పారు. ఆ తరువాత మొదటిలో ఉపాసనలు కొన్ని చెప్పారు, ఆఖరిలో కూడా చెప్పారు. మరి ఉపాసనలు ఎందుకు చెప్పారు? నువ్వు బ్రహ్మ విద్య అంటున్నావు, ఆత్మ పరమాత్మ ఏకత్వాన్నే నువ్వు బోధించాలి. మళ్ళీ మధ్యలో అశ్వమేధ యాగము ఇలాంటిని సృష్టించాడు. అశ్వమేధ నామం దీని ద్వారా ఏర్పడింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే, నాయన సాధారణంగా స్వాభావికమైనటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా చేస్తే భేద కర్మలే చేస్తూ ఉంటారు.
అంతేకాని ఒకటేసారి వాళ్ళకి అద్వైత జ్ఞానాన్ని బోధిస్తే బోధపడదు. కర్మలు చేసేవాడికి మెల్లిగా ఉపాసన చెప్పాలి. అందుకనే మనం విన్నాము, ఛాందోగ్యోపనిషత్తులో జ్ఞానశ్రుతి అనేటువంటి రాజు కర్మలు అనేక కర్మలు చేసి కర్మలు ఏం చేశాడు? ఎక్కడైతే నా రాజ్యం ఉందో ఆ రాజ్యంలో ప్రతి చోట నేను నిర్మించిన క్షేత్రాలే ఉండాలి, నేను నిర్మించినటువంటి ఆవాసాలే ఉండాలి, ఈ యాత్రికులందరూ కూడా అక్కడే భోజనాలు చేయాలి. అంతా చేసిన తర్వాత ఆ ఋషులు దేవతలు సంతృప్తి చెంది వానికి మళ్ళీ రైక్కుని ద్వారా ఉపాసనలో ప్రవేశపెడతారు. అదేవిధంగా సత్యకామ జాబాలుడు కర్మ చేసేవాడు. ఏం కర్మ చేశాడు? ఆవుల్ని మేపేవాడు. వానికి సంతృప్తి చెంది ఆ కర్మ నుంచి ముందుకు తీసుకెళ్లడానికి అనేక రూపాల్లో ఆ పరమాత్మ వచ్చి బ్రహ్మోపదేశం చేశాడు, ఉపాసన విధానం. అదేవిధంగా ఉపకోసరుడు కూడా జరిగింది. ఎందుకు అంటే ఈ కర్మలలో ఉన్నటువంటి వాడు ఒక్కసారి ఈ ద్వైతాన్ని, ఈ అహంకారాన్ని, ఈ మమత్వాన్ని, రాగద్వేషాల్ని, భోక్తృత్వాన్ని వదిలిపెట్టి ఇదంతా బ్రహ్మమే అని తెలుసుకోవడం చాలా కష్టం. అనుభవించలేడు, అక్కడ దాకా ఎగరలేడు. అందుకని మెల్లిమెల్లిగా వాడిని ఉపాసనలోకి ప్రవేశపెట్టి ఉపాసన ద్వారా మనసు శుద్ధి చెందినప్పుడు, వాడికి వివేక వైరాగ్యాలు పెరిగినప్పుడు అప్పుడు వాడికి ఈ ఉపనిషత్తులు చెప్పాలి. అందుకని అక్కడ నుంచి ఒక్కసారిగా వాడు దీనిలో ప్రవేశించలేడు కనుక ఇక్కడ ఆ కర్మల యొక్క ఫలితము, ఆ జ్ఞానానికి ఫలితము, తర్వాత ఈ కర్మల యొక్క జ్ఞానం యొక్క సంబంధము చెప్పడం మొదలుపెట్టారు. దానిని మొదట అశ్వమేధ బ్రాహ్మణము అన్నారు. ఎవడైతే చక్రవర్తి అయ్యుండి ఆ అశ్వమేధ యాగం చేస్తాడో వాడికి బ్రహ్మలోక ప్రాప్తి. ఇన్ని 80,000 మంత్రాలు కర్మలు చెప్పారు కదా, ఈ కర్మలలో అత్యంతము ఉత్కృష్టమైనటువంటి కర్మ ఏది, ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది ఏది అంటే అశ్వమేధ యాగం. ఈ అశ్వమేధ యాగం సామ్రాట్ అయినటువంటి వాడు రాజే చెయ్యాలి. కానీ ఎవరికైతే అధికారం లేదు వాడు ఈ అశ్వమేధ యాగ ఫలాన్ని పొందాలి అంటే వాడు ఉపాసన చెయ్యాలి. ఆ గుర్రాన్నే విరాట్ స్వరూపుడుగా భావన చేసి దాన్ని హిరణ్యగర్భుడు అనుకుని ఉపాసన చేసినప్పుడు బ్రాహ్మడు కానీ వైశ్యుడు కానీ రాజు కాని వాడు కూడా ఆ అశ్వమేధ యాగ ఫలితాన్ని బ్రహ్మలోక ప్రాప్తిని పొందుతాడు. అందుకని ఈ అశ్వమేధ యాగానికి ఉపాసన చేయడానికి కావలసిన అశ్వమ యొక్క అవయంలో విరాట్ దృష్టి చెప్పారు మొట్టమొదటి బ్రాహ్మణులు. రెండవది అశ్వమేధ యాగం చెయ్యాలి అంటే అగ్ని కావాలి. ఆ అగ్ని ఎలా సృష్టించబడింది అని చెప్పి ఈ అశ్వమేధము అన్నటువంటిది పేరు ఎలాగ వచ్చింది, ఆ విరాట్ పురుషుడు ప్రాణాన్ని వదిలిపెట్టిన తర్వాత వాడి మనసు ఆ శరీరంలోనే ఉన్నది. అప్పుడు వాడు అనుకున్నాడు ఈ శరీరం కూడా యజ్ఞయోగ్యం కావాలి అని. మేధ్య
యజ్ఞయోగ్య. అప్పుడు దానిలోంచి అశ్వం వచ్చింది కనుక దీన్ని అశ్వమేధము అన్నారు. ఆ తర్వాత దేవతలు వాళ్ళు ఉద్గీత విచారము చెప్పారు. ఇంద్రియాలన్నీ పాపంతో ఎందుకు కూడుకున్నాయి అన్నవి చెప్పారు. ఆసక్తి అన్నదే ఈ పాపము. స్వార్థము వల్ల ఆ దేవతలు వాళ్ళకిచ్చిన మంత్రాన్ని సమంగా జపం చేయలేదు. అందుకని వాళ్ళు పాపంతో కూడుకున్నారు. ఆ ప్రథమజుడి ద్వారా ఉత్పత్తి అయిన ఈ దేవతలు పాపం చేశారు కనుక ఆ పాపము ఇప్పుడు కూడా మనుషుల్లో కనబడుతోంది. వాళ్ళ అంశాలైనటువంటి ఇంద్రియాలు పాపం ఎక్కువ చేస్తాయి, పుణ్యం తక్కువ చేస్తాయి ఈ ఇంద్రియాలను. నేను ఆ తర్వాత ప్రాణము ఆ ఇంద్రియాలన్నింటినీ ఆ దేవతలందరికీను ఆ దేవత్వాన్ని ప్రసాదింపజేస్తుంది. ఏమీ స్వార్థం లేకుండా ఉపాసన చేసి, అందుకని ఆసక్తి స్వార్థము వదిలేసిన వాడే దేవత్వాన్ని పొందగలడు. లేకపోతే రక్ష ఏవ రాక్షస అసురమంతే అసురా, వీళ్ళందరూ స్వార్థపరులు అయిపోతారు, పాపాన్ని ఒడిగట్టుకుంటారు అన్నది ఇక్కడ చెప్పారు. ఆ తర్వాత ప్రాణం యొక్క ఉపాసన చెప్పారు. ప్రాణోపాసన చేయ వారికి జప విధానం ఇలాంటివి చెప్పారు. ఆ తర్వాత అహం అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే, మొట్టమొదట ఆ ప్రథమజుడు హిరణ్య గర్భుడు సృష్టి చెంది ముందు భయపడ్డాడు. ఆ తర్వాత అహం నేను ఒక్కడే ఉన్నాను, ఇంకెవరు లేరు, ఎందుకు నాకు భయం, ఎవరు లేనప్పుడు ఇదంతా బ్రహ్మస్వరూపము, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు కనుక అప్పటి నుంచి భయం పోవడానికి కారణం విచారమే అని చెప్పారు. తర్వాత సృష్టి క్రమం చెప్పారు. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. దేనిలో అయితే ప్రపంచము వాసన లేదో, చైతన్య ఘన స్వరూపం దాన్ని చెప్పడానికి దాని నుంచి సృష్టి అంతా వచ్చింది అని చెప్పి, ఆ సృష్టి పంచమహాభూతాల ద్వారా, అపంచీకృత పంచమహాభూతాల ద్వారా, పంచీకృత పంచమహాభూతాల ద్వారా ఏర్పడింది. స్థూల శరీరం పంచభూతములు, సూక్ష్మ శరీరం అపంచీకృత పంచమహాభూతముల ద్వారా ఏర్పడిందని చెప్తూ ఆఖరికి వెళ్ళి నేతి ఇవి రెండు కూడా బ్రహ్మ కాదు. ముందు ఏమిటి చెప్పారు, బ్రహ్మ నుంచి ఎంత సృష్టి చేయబడింది, ఆ సృష్టి దేని ద్వారా చేయబడింది, ఈ పంచభూతాలను సృష్టించి దాని ద్వారా చేయబడింది. ఆ బ్రహ్మకి రెండు రూపాలు, మూర్త రూపము అమూర్త రూపము, ఇవి రెండు బ్రహ్మ కాదు. మరి బ్రహ్మకి రెండు రూపాలు, ఇది బ్రహ్మము కాదు అంటే ఈ రూపాల కన్నా భిన్నమైనది, ఈ రూపాలకు అవధిష్టానములో ఉన్నది, ఈ రూపాలకు ఆశ్రయము అధిష్టానమే బ్రహ్మము అని తేలుతుంది. కనుక ఇక్కడ సృష్టి గురించి చెప్పారు. ఆ తర్వాత ఆత్మ ఇత్తే ఉపాసీత, అన్నిటికైనా ప్రేమ ఎక్కువ అందరికీ ఆ ఆత్మ మీదే ఉంటుంది, అది కూడా చెప్పారు. ఈ సృష్ట్యాది సర్వరూపతానాం చరిత్ర బ్రాహ్మణములో ఆ బ్రహ్మస్వరూపం గురించిన ప్రశ్న, అది ఇప్పుడు చూద్దాం. అది మంత్రం నెంబర్ చెప్పు.
ప్రథమాధ్యాయ చతుర్థ బ్రాహ్మణం. చతుర్థ బ్రాహ్మణం అన్నాడు కానీ అదే దాని నెంబర్ ఎంత? మొదటిది ఆత్మ ఏమిదమగ్రే ఆసీత్ అని మొదట్లో చెప్పారు. ఆ ఆత్మే ఈ శరీరంలో ప్రవేశించింది కనుక అది పురుషాకారము, దానినే చూడాలి అని చెప్పారు. అందుకనే ఎవడైతే ఆ పాపాలన్నీ దహించుకుంటాడో వాడు తనలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఐశ్వర్యాన్ని అనుభవించగలడు, అది చూడగలడు. ఇక్కడే చెప్పారు ఆ బ్రహ్మ భయపడ్డాడు, నాకన్నా ఎవరు లేరు అన్నది కూడా ఇక్కడే చెప్పారు. సో అవేద్ అహం భావ సృష్టిరస్మి, అహం ఇది సర్వమసృక్షి, నేనే అంతా సృష్టించాను, నాకంతా ఎవరు లేరు అని తెలుసుకుని వాడు భయపడ్డం మానేశాడు. ఇక్కడ 4వ దానిలో మొట్టమొదటి 7వ మంత్రం, సోయోత ఏకైకం ఉపాస్య నసవేద, ఎవరైతే ఈ పరమాత్మ శరీరంలో ప్రవేశించాడని చెప్పారు, ఆ నకాగ్రేభ్య ఏష ఇహ ప్రవిష్ట, ఈ ప్రవేశించిన వాడిని ఒక్కొక్క అంగాన్ని కనుక ఎవడైతే ఉపాసన చేస్తున్నాడో వాడు పూర్తిగా తెలుసుకోలేడు. అకృష్ణోహి సహా, వాడు అపూర్ణుడు. అందుకని ఇక్కడ చెప్పింది ఏమిటంటే ఆత్మ ఇత్తే ఉపాసీత తదేతత్ పదనీయం. ఇక్కడ ఒక్కొక్క అంగాన్ని కాకుండా మొత్తం అంతా ఈ శరీరం లోపల ఏదైతే ఉందో, ఏదైతే అన్నిటికన్నా ప్రియమైనదో దాన్నే ఉపాసన చెయ్యాలి అని చెప్పారు. అందుకని ఈ ఆత్మ ఆ పరబ్రహ్మము కన్నా వేరు కాదు. ఎందుకంటే సృష్టి చేసేటప్పుడు స ఏష ఇహ ప్రవిష్ట ఆనకాగ్రేభ్యో అన్నారు. ఆ పరమాత్మే ఇందులో ప్రవేశించాడు కనుక ఇక్కడ ఆ పరమాత్మ కన్నా వేరు ఏమీ లేదు. అదే మనలో ఉన్నటువంటి ఆత్మ, ఈ ఆత్మ ఆ పరమాత్మ కన్నా వేరు కాదు. అందుకని ఈ ఆత్మ పుత్రుడి కన్నా ప్రియమైనది, మిగిలిన వాటికన్నా ధనం కన్నా ప్రియమైనది. ఇవన్నీ చెప్పి ఆత్మానమే ప్రియముపాసీత అని చెప్పారు. అందుకని సయ ఆత్మానమే ప్రియముపాస్తేన హాస్య ప్రియం ప్రమాయకం భవతి. ఎవరైతే ఈ ఆత్మే అన్నిటికన్నా ప్రియము, అన్నిటికన్నా అత్యంత శ్రేష్టము, ఇదే పరబ్రహ్మము అని ఈ ఆత్మ ప్రియమని ఎవరు ఉపాసన చేస్తారో వాళ్ళకి ఎవరైతే ప్రియులు ఉన్నారో వాళ్ళెవరు
వాడు చచ్చే ముందు చావరు. తదాహుర్యత్ బ్రహ్మ విద్య సర్వం భవిష్యంతో మనుష్య మన్యంతే కిం తద్ బ్రహ్మ. అవే ఈ బ్రహ్మ జ్ఞానము ద్వారా వాడు అన్ని పొందుతాడని చెప్పారే, ఆ బ్రహ్మ ఏది అని చెప్పినప్పుడు ఆ పరమాత్మ సృష్టికి ముందు ఉన్నాడు. వాడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు. అందుకని వాడు సర్వరూపుడయ్యాడు. సర్వరూపుడైన మూలాన ఉన్నది ఒకటే వస్తువు అని తేలుతుంది. ఈ అహం బ్రహ్మాస్మి అని చెప్పిన వాడు హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు నేనే బ్రహ్మము అని తెలుసుకున్న తరువాత ఆ పరమాత్మ కన్నా భిన్నమైనది వేరేమీ లేదు, ఉన్నది ఒకటే. ఎందుకంటే ఆయన ఇందులో ప్రవేశించాడు, సృష్టి చేశాడు. సృష్టి చేసినప్పటికేనో తనలో ఉన్న స్వరూపం ఆ పరమాత్మ కన్నా వేరు కాదు అన్నారు. అది ప్రాసంగికంగా మధ్యలో చెప్పారు. వాడు ఎవరైతే బహిర్ముఖులో వాళ్ళని ఆ దేవతలు ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి బయలుదేరినప్పుడు వాళ్ళని దేవతలు అడ్డగిస్తారు. ఎవరు? బహిర్ముఖులైనటువంటి వాడు. కానీ అంతర్ముఖులయ్యి ఆ ఆత్మనే ఉపాసించేటువంటి వాళ్ళు, వివేకము వైరాగ్యము ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళని ఆ దేవతలు ఏమీ చెయ్యరు అన్నది కూడా ఇక్కడ చెప్పారు. తర్వాత ఇక్కడ ధర్మము, ఆ ధర్మం యొక్క సృష్టి, దాని ప్రభావం కూడా చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఆ ధర్మం యొక్క నిర్వచనం తర్వాత చెప్పారు. 4వ అధ్యాయంలో ఇప్పుడు ఇక్కడ ఊరికినే ధర్మాన్ని గురించి చెప్పి వదిలిపెట్టేశారు. తర్వాత సృష్టి క్రమాన్ని చెప్తూ 7 రకాలంగా సృష్టించారో దేనికి అని చెప్పి, తర్వాత ఆ తండ్రి పోయేటప్పుడు సంపత్తి కర్మ, కొడుకుకి ఏమిటి ఇస్తాడో అవన్నీ చెప్పారు. ముందు ఏదైతే అజ్ఞానమునకు కారణము అది కారణ బ్రహ్మమును చెప్తూ ఇక్కడ అవిద్య ద్వారా సృష్టించబడినవి ఏవేవైతే ఉన్నాయో రాగము, ద్వేషము, అహంకారము, ఆ అవిద్యా కార్యములన్నీ ఉపసంహారం చేశారు. తర్వాత నామము యొక్క సామాన్య స్వరూపం కూడా మొదటి అధ్యాయ ఆఖరిలో చెప్పారు. రెండవది అజాత శత్రునామ ప్రథమ బ్రాహ్మణము, 2వ అధ్యాయంలో ప్రథమ బ్రాహ్మణము. గార్గి అన్నవాడు ఈ అజాత శత్రువు దగ్గరికి వెళతాడు. వెళ్ళి నీకు బ్రహ్మతే బ్రవాణి, నీకు బ్రహ్మం గురించి చెప్తాను అని ఆ బ్రహ్మం గురించి చెప్పలేకపోతాడు. ఈ సూర్యుడు, చంద్రుడు, వాయువు, ప్రాణము ఏవన్నీ బ్రహ్మ అంటూ ఉంటాడు. ఈ ఆధ్యాత్మంలో ఉన్నవి అధిదేవతల్లో ఉన్నవి. బాబు అలా చెప్పగరా బాబు అని చెప్పి, ఇంతేనా నీకు తెలుసు అంటాడు. నాకు ఇంతే తెలుసు అంటే, నీకు బ్రహ్మ గురించి బోధిస్తాను, నీకు బ్రహ్మ అర్థమయ్యేటలా చెప్తాను. బ్రహ్మతే జ్ఞపయిష్యామి అంటాడు అని చెప్పి వాణ్ణి పడుకున్న వాడి దగ్గరికి తీసుకెళ్తాడు. మరి నిద్రపోతున్న వాడి దగ్గరికి, సుషుప్త అవస్థలో ఉన్న వాడి దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు అని అడిగినప్పుడు, అప్పుడు జాగ్రత్త అవస్థలో ఆ చైతన్యం ఉన్నప్పటికీనూ ప్రతి మనిషి ఇంద్రియాలతో, శరీరంతో
అజ్ఞానం మూలం తాదాత్మ్యాన్ని పొంది ఉంటాడో, ఇంతవరకు ఇది చైతన్యము, ఇంతవరకు ఇది జడము అన్నటువంటి వివేకము అక్కడ వాడు చేయలేడు. అందుకని వాణ్ణి నిద్రపోతున్న వాడి దగ్గరికి తీసుకెళ్తాడు. నిద్రపోతున్నప్పుడు శరీరం కానీ ఇంద్రియాలు కానీ పని చేయవు. ప్రాణం ఒకటే పని చేస్తూ ఉంటుంది. శరీరం ఇంద్రియాల్లో, ఇంద్రియము మనసులో, ఆ మనసు ప్రాణంలో లీనమైపోయాయి. ఎప్పుడో సుషుప్తిలో వాడు ప్రాణం బ్రహ్మ అని గారికి చెప్పాడు. అందుకని ఆ ప్రాణానికి ఏదైతే పేర్లు చెప్పారో బృహన్ పాండరవాస ఇలాంటి పేర్లతో వాడిని పిలిస్తే వాడు లేవడు. అప్పుడు వాణ్ణి తట్టి లేపుతాడు. నువ్వు చెప్పిన ప్రాణము బ్రహ్మము కాదు నాయనా, వీడు ఎక్కడ నిద్రపోతున్నాడు, ఎక్కడ నుంచి వచ్చాడు, ఎక్కడ నిద్రపోతున్నాడు, ఎక్కడ నుంచి వచ్చాడు అని అడుగుతాడు. ఎందుకంటే మనసు పని చేయట్లేదు, ఇంద్రియాలు పని చేయట్లేదు, శరీరం పని చేయట్లేదు. మరి ఎక్కడున్నట్టు వీడు? దీనికి అతీతమైనటువంటి ఆత్మలో ఉన్నాడు. అదే బ్రహ్మస్వరూపము. అక్కడే నిద్రపోతున్నాడు, అక్కడి నుంచే మేల్కొన్నాడు అని వానికి స్పష్టంగా చెప్పి ఆ బ్రహ్మస్వరూపాన్ని గురించి చెప్తాడు. ఆ తర్వాత వచ్చినది ప్రాణోపాసన శిశువు పేరుతో ఆ ప్రాణాన్ని ఉపాసన చేయాలి అని చెప్పారు. అది చెప్తూ బ్రహ్మసూత్రాల్లో వచ్చింది చమసాధికరణము అని. ఈ చమసము అంటే యజ్ఞ పాత్ర, ఇక్కడ చమసము అంటే మన తల. ఈ పైన గుండ్రంగా ఉంటుంది, కింద ఛిద్రాలు ఉంటాయి. వాటి గురించి చెప్తూ ఇవన్నీ కూడా సప్త ఋషులు అని వాటి పేర్లు, ఆ విభాగం చెప్పారు. ఆ తర్వాత వచ్చినది మూర్తామూర్త బ్రాహ్మం. ఇంతకుముందు చెప్పానే, ఆత్మే ప్రవేశించింది, ఆ ఆత్మని తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు ఆ బ్రహ్మకి 2 రూపాలున్నాయి అని చెప్పాడు. 2 రూపాలు ఏమిటి? మూర్తము, అమూర్తము. మూర్తము అంటే రూపముతో ఉన్నవి. రూపంతో ఉన్నవి ఏమేమిటి? అగ్ని, జలము, పృథివీ. మరి రూపము లేనివి ఆకాశము, వాయువు. అందుకని 2 రూపాలు ఉన్నాయని చెప్పి ఆ 2 రూపాలను కూడా నిషేధించి ముందు మూర్త వర్ణనము, ఆ మూర్త రసము ఆదిత్యుడు అని చెప్పారు. అదేవిధంగా అమూర్తాన్ని గురించి కూడా చెప్పి ఈ మూర్తామూర్తములకు ఆధారం ఏదైతే ఉందో ఆ ఆధారమే పరమాత్మ. నేతి నేతి ఇత్యాదేశ, ఇత్యుపదేశ ఇలాంటివన్నీ చెప్పారు. ఎందుకంటే చైతన్యం మనలోనే ఉంది, అది అంతటా ఉంది. ఎక్కడైతే మనస్సు ఉందో అది ప్రకటమవుతోంది, ఎక్కడైతే మనస్సు లేదో అక్కడ ప్రకటం కాదు. అక్కడ ఆత్మ లేదని కాదు, అక్కడ కూడా ఆత్మ ఉంది. ఆత్మ సర్వవ్యాపకం, దానిలో ఛిద్రాలు, రంధ్రాలు లేవు. అందుకని మరి ఆత్మ సర్వవ్యాపకమైనప్పుడు
ఎక్కడ మనసు అయితే ఉందో అక్కడే చైతన్యంలాగా కనిపిస్తుంది. మనసు ఎక్కడ లేదో జడ పదార్థములో ఉన్నప్పటికీ అది కనిపించదు. సరి మనలోనే ఆత్మ ఉంది, అది మనసు ద్వారా కానీ ఇంద్రియాల ద్వారా కానీ దాన్ని తెలుసుకోలేము. ఆ మనసు శుద్ధి చెందాలి, మనసు ఏకాగ్రం కావాలి, ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. శ్రవణ మనన అధ్యాసుల ద్వారా ఈ చూసేదంతా ఈ ఉన్నదంతా మిథ్య అని తెలుసుకోవాలి. ఆ తరువాత నిధిధ్యాసనంలో మన స్వరూపాన్ని మనం పొందగలం. అందుకని ఇక్కడ ఈ సూక్ష్మ శరీరం యొక్క వర్ణన కూడా చేశారు. పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు ఇవన్నీ కలిపితేనే ఆ సూక్ష్మ శరీరము. అవి పంచమహాభూతాలతో చేయబడినవి. అందుకని అది ఆత్మ కాదు, మనసు కూడా అందులోనే. అక్కడ బాగా నైయాయికుడితో తర్కం చేసి వాడు ఆత్మ మన సంయోగం ద్వారా వస్తువు తెలుసుకోగలమంటాడు. అలా కాదు నాయన, ఈ మనస్సులో అనేక రకమైనటువంటి సంకల్పాలు, వికల్పాలు, సుఖాలు, దుఃఖాలు ఉన్నాయి. వీటిని అనుభవించేటువంటి సాక్షి చైతన్యం, ప్రాతిభాషిక చైతన్యం అవుతుంది. ఆ సాక్షి చైతన్యం కూడా కల్పించబడింది. కానీ దానికి అతీతముగా ఉన్నటువంటిది, బింబరూపములో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అదే ఆత్మస్వరూపము అని ఇక్కడ చెప్పారు. తర్వాత మైత్రేయి బ్రాహ్మణంలో అన్నిటికన్నా ఆత్మ ప్రియమైనది అని చెప్పి ఆ తర్వాత చెప్పింది ఏమిటంటే మధునామక పంచం బ్రాహ్మణము. ఈ పంచభూతాలన్నీ కూడా మధు దృష్టితో చూడాలి. అవి మనకు ఉపకారం చేస్తున్నాయి. అవి ఏవైతే ఉపకారం చేస్తున్నాయో వాటికి కూడా మనము ఉపకారం చేస్తున్నాము. రెండిటికి పరస్పరముగా సంబంధం ఉంది. అందుకని దీన్ని మధు అన్నారు అని అక్కడ 2వ అధ్యాయంలో చెప్పారు. ఆ తర్వాత మధుకాండము ఆగమ ప్రధానం. ఆత్మ ఇత్యే ఉపాసీత అని చెప్పినప్పుడు ఆ మూర్ధామూర్త బ్రాహ్మణం ద్వారా ఆత్మ ఒకటే ఉందని ప్రతిపాదించింది శృతుల ద్వారా. అది ఏమిటి? అది శ్రవణ మనస్సు. ఏదైతే వస్తువు ఉంది అని నిశ్చయించింది. వస్తువు ఏమిటి? ఆత్మ పరమాత్మల ఏకత్వం. అది ఉంది అని దేని ద్వారా తెలుసుకుంటావు? శృతుల ద్వారా తెలుసుకుంటాం, వేదం ద్వారా తెలుసుకుంటాం. ఆ తర్వాత ఏదైతే తెలుసుకున్నావో దాన్ని యుక్తుల ద్వారా మననం చేయాలి. అందుకని మనన ప్రధానమైనటువంటిది ఈ 2వ కాండం, యాజ్ఞవల్క్య కాండం. దాన్ని తర్కము ద్వారా నిశ్చయం చేయడానికే ఈ కాండాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు. మరి చెప్పేదేదో చిన్నగా చెప్పకుండా మరి కథ ఎందుకు చెప్తున్నావు అంటే వినే వాళ్ళకి తేలిగ్గా అర్థం కావడానికి, సుఖ ప్రతిపత్త్యర్థం తేలిగ్గా తెలుసుకోవడానికి ఈ కథ ప్రవేశపెడుతున్నామన్నారు. మరి ఆ జనకుడు
అన్ని చోట్ల నుంచి కురుపాంచాల దేశాల నుంచి విద్వాంసులు బ్రహ్మజ్ఞానులందరినీ పిలిచి వీళ్ళ అందరిలోనూ ఎవరికి అనుభవం ఎక్కువగా ఉంది, ఎవడు ఈ బ్రహ్మను గురించి ఎక్కువగా ప్రతిపాదించగలడు అని తెలుసుకోవాలని ఇక్కడ 1000 ఆవుల్ని మళ్ళీ ప్రతి ఆవు కొమ్ములకి బంగారాన్ని కట్టి మీ అందరిలో పెద్ద బ్రహ్మవేత్త బ్రహ్మిష్ఠ ఎవడో వాణ్ణి తీసుకుపోరా అంటే ఎవరు ముందుకు రారు. ఎవరు ముందుకు రాకపోతే అప్పుడు యాజ్ఞవల్కుడు సామశ్రవ అనేటువంటి తన శిష్యుని పిలిచి అవన్నీ తీసుకుపోమనమంటాడు. తీసుకుపోమనమంటే ఏమయ్యా నువ్వే నా పెద్ద బ్రహ్మజ్ఞానవి, ఇవన్నీ తీసుకుపోతున్నావు అని అశ్వరుడు అనేటువంటి వాడు ఆ ప్రశ్నలు అడుగుతాడు. వీని ప్రశ్నలకు తాత్పర్యం ఏమిటంటే కర్మ సాధనలో ఎవరికైతే ఆసక్తి ఉందో అది మృత్యు స్వరూపము, దాని నుంచి ఏ విధంగా బయటపడాలి అన్నదాని గురించి ఈ అశ్వరుడు అడుగుతాడు. అంటే ఈ కర్మ సాధనలు అవన్నీ కూడా మృత్యు స్వరూపాలు, అందుకని వాటి నుంచి ఏ విధంగా బయటపడతాడు అంటే ఆ కర్మలు చేస్తున్నప్పుడు ఆ కర్మలని ఏ విధంగా చెయ్యాలి, అక్కడ ఎవరు ఏమి చింతన చెయ్యాలి, ఏ విధంగా చింతన చేస్తే ఆ స్వాభావికమైనటువంటి రాగం, ఇంద్రియ విషయాల్లో ఉన్నటువంటి రాగము ఆ కర్మలు చేస్తూ శమిస్తుంది. అందుకని అది చెప్పాడు అక్కడ. అంటే ఇక్కడ కేవలము మృత్యురూపమైనటువంటి కర్మ సాధనలు, ఆ కర్మ చేసేటువంటి ఈ ఇంద్రియాలు ఆ విషయముల ద్వారా బంధింపబడతాయి. ఆ మృత్యు రూపాన్ని బంధించాడు. ఆ తర్వాత మృత్యోర్ అతిముక్తి వ్యాఖ్యాత కాలలక్షణాత్ కర్మలక్షణాచ్చ మృత్యుర్యస్మాత్ అతిముక్తిర్ వ్యాఖ్యాత సచ స్వాభావిక అజ్ఞాన ఆసంగాస్పద. అది ఏమిటి ఆ మృత్యు అంటే ప్రతి వాడిలో పామరుడు దగ్గర నుంచి శాస్త్ర విజ్ఞానం ఉన్నటువంటి వాడి వరకు కూడా ఆ విషయాలలో ఆసక్తి ఉంచుకుంటాడు. అందుకనే స్వాభావిక అజ్ఞాన ఆసంగాస్పదో, అది స్వాభావికంగా నైసర్గికంగా ప్రతి వాళ్ళలోనూ ఉంది. దాన్ని నిరూపించారో అది ఆధ్యాత్మంలో ఏమేమిటి, తర్వాత అధిదేవతల్లో ఏమిటి చెప్పి గ్రహాతి గ్రహ లక్షణో మృత్యు. గ్రహము అతిగ్రహం. గ్రహం అంటే ఇంద్రియం, అతిగ్రహం అంటే విషయం. తర్వాత ఈ పరిచ్ఛిన్న రూపం నుంచి ఎలాగ బయటపడాలి, అది ఏ విధంగా, దేనికి ఏది దేవత ఆ దేవతని చేస్తూ ఈ పరిచ్ఛిన్న రూపం నుంచి బయటపడవచ్చు. ఇదే అశ్వరుడు అడిగిన ప్రశ్నలోనే ఉన్నటువంటి విశేషం.
తర్వాత ఆ కర్మలు ఉపాసన ద్వారా చేస్తే ఏ ఫలితమో అది కూడా చెప్పారు. అందుకని ఈ కర్మల ద్వారా కర్మ ఉపాసనల సముచ్చయ సాధన ద్వారా హిరణ్య గర్భ పద ప్రాప్తి వరకు పోవచ్చు. కానీ దాన్ని కూడా వదిలేసి, అది కూడా సంసారంలో ఉన్నదే, దాన్ని కూడా వదిలేసి ఈ బంధనము అనేటువంటి మృత్యువుని ఎలాగ దాటాలని చెప్పడానికి ఆ బంధన స్వరూపమైనటువంటి మృత్యు దాని స్వరూపాన్ని వర్ణించడానికని ఇక్కడ మొదలుపెట్టారు ఈ రెండవ బ్రాహ్మణం, ఆర్ధభాగ బ్రాహ్మణము కదా. కతి గ్రహ కతి అతిగ్రహ అంటే 8 గ్రహములన్నీ అతిగ్రహములన్నీ అడిగాడు. అవి అంటే ఏమిటి? ఆ మృత్యు స్వరూపాన్ని ఇక్కడ నిర్ణయం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ మృత్యువే బంధనము, ఈ ఇంద్రియాలు ఇంద్రియ విషయాలుతే బంధనము అని తెలిస్తే ఆ బంధనా నుంచి బయటపడడానికి వాడు ప్రయత్నిస్తాడు. అందుకని ఆ బంధనాల స్వరూపాలు చెప్తాడు ఇక్కడ. అదే ఆర్తభావుడు అడిగినది. ఆ తర్వాత మళ్ళీ అడుగుతాడు ఏమిటి? ఆ మనిషి పోయినప్పుడు ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ దేవతల అంశాలు, వాని అగ్ని అంశము ఇలాంటివన్నీ వానికి చేరిపోతూ ఉంటాయి. మళ్ళీ తర్వాత శరీరం తీసుకున్నప్పుడు ఆ సూక్ష్మభూతాల ద్వారా మళ్ళీ వాడు శరీరాన్ని మళ్ళీ ఆ దేవతలు ప్రవేశించి సూక్ష్మ శరీరమయ్యి మళ్ళీ ఆ సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి వెళ్ళి మళ్ళీ భోగ్యానికి అనుగుణమైనటువంటి శరీరాన్ని పొందుతాడు. కానీ ఇక్కడ పరిచ్ఛిన్నమైనటువంటి ఈ విషయ ఆసక్తి నుంచి ఎలాగ బయటపడాలి అన్నది చెప్పడానికి ఆర్తభాగుడు ఏదైతే అడిగాడో, ఈ శరీరాన్ని వదిలిపెట్టేసేసి మళ్ళీ వాడు శరీరాన్ని దేని ద్వారా పొందుతాడు అన్నది వాడు అడిగాడు. అది యాజ్ఞవల్కుడు కర్మ అని చెప్పాడంతే. ఆ తర్వాత తత్వజ్ఞాన శరీరం మొదలు క్రమము అంటే ఇప్పుడు చెప్పాం కదా, ఆ ఇంద్రియాలు ఏ ఏ దేవతల అంశమో ఆ దేవతల అంశాల్లో ఆ సూక్ష్మ శరీరం కూడా లీనమైపోతుంది. నతస్య ప్రాణ ఉత్క్రామంతి ఇహేవ ప్రవిలీయంతే అన్నది ఈ మృత్యురూపం పరిచ్ఛిన్నాత్మకమైనటువంటి విషయాకాంక్ష, అదే మృత్యు స్వరూపము. దాని గురించి ఇక్కడ చెప్పారు. ఆ తర్వాత మృత్యు ఆహ్లాయం, వాడు ఏమిటి అడిగాడో అది ఇక్కడ చెప్తున్నారు. బంధనం చెప్పాము, మరి ఇప్పుడు ఏమిటి చెప్పారు? ముక్తానాం అత్యంతమే పునర్ అనుపాదానం. ఎవడైతే ఆ ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని అనుభవించాడో వాడికి మళ్ళీ జన్మ ఉండదు. సంసరతాం పునరుపాదానం ఏన ప్రయుక్తానాం భవతి. మరి సంసారంలో తిరిగేవాడు కర్మ ద్వారా మళ్ళీ గడిగడికి శరీరాన్ని పొందుతూ ఉంటాడు. తత్కర్మ అవధారితం విచారణ పూర్వకం. ఆర్తభాగుడును యాజ్ఞవల్కుడు కలిపి మరి సంసరతాం
తక్షయే చ నామవశేషేన సర్వోత్సాదో మోక్ష. ఆ కర్మం క్షీణించాలి. ఆ కర్మం కనుక క్షీణించినట్లయితే వాడి పేరు మాత్రమే మిగులుతుంది. ఈ పుణ్యపాపములే ఈ కర్మములు. అందుకని పుణ్యవై పుణ్యేన కర్మణ భవతి పాప పాపకేన ఇవన్నీ చెప్పారు. ఈ పుణ్యపాపముల అవసానమే, పుణ్యపాపముల విషయమే ఈ సంసారమంతా అనేది కూడా చెప్పారు. వాడు మళ్ళీ అడుగుతాడు, ఉత్కర్షమైన పుణ్యం చేస్తే మోక్షం వస్తుందా అని. రాదు నాయన. ఎందుకంటే అది కూడా బంధనానికే కారణం. ఆ పుణ్యం వాడు అనుభవించాలి. అందుకని జ్ఞానం. జ్ఞానం అంటే ఏకత్వం. ఏకత్వం అంటే ఒకటే వస్తుంది, అదే నేను. సంసార దశలో, వ్యావహారిక దశలో రెండు ఉండే ఉంటాయి, తప్పదు. కానీ భావనలో మనం ఏం చెయ్యాలి? ధ్యానం చేసేటప్పుడు, జపధ్యానాలు చేసేటప్పుడు, స్తోత్ర పాఠాలు చేసేటప్పుడు, మననం చేసేటప్పుడు, విచారణ చేసేటప్పుడు, మననం చేసేటప్పుడు ఏం చేయాలి? ఏకత్వం. అందుకని మళ్ళీ కొంతమంది అడుగుతారు, ఏత్తు కశ్చిత్ విద్యాసహితం కర్మ నిరభిసంధి నిష్కామ భావంతో ఈ కర్మలు, ఈ ఉపాసనలు చేస్తే ముక్తి రాదా? అది ముక్తి కాదా అంటే అలా కాదు నాయన. అది మనస్సుని మాత్రమే శుద్ధి చేస్తుంది. మనసు శుద్ధి అయిన తరువాత వివేక వైరాగ్యాలు పెరిగినంత మాత్రంగా ఆ మనసులోని విక్షేపాలు పూర్వజన్మ వాసన వల్ల అవి త్వరగా పోవు. అందుకని మనము ఏదైతే విన్నామో దానిని మననం కూడా చేయాలి. ఊరికినే ఈ చెవుతో వినేసి ఆ చెవుతో వదిలిపెట్టేస్తే సరిపోదు. సంస్కృతశ్చ యః ఆత్మయాది తైః కర్మభిః సమం ద్రష్టుం సమర్థో భవతి. సంస్కృతశ్చ యః ఆత్మయాది, ఆత్మే కావాలనుకున్నవాడు, ఎవరికైతే మనసు శుద్ధి చెందిందో, తైః కర్మభిః, ఆ జ్ఞానకర్మ సముచ్చయముల ద్వారా మనసు శుద్ధి చెంది సమం ద్రష్టం సమర్థో భవతి, సమత్వాన్ని చూడడానికి యోగ్యతను పొందగలడు. అంతే. సమం ద్రష్టం యోగ్యో భవతి అని చెప్పారు. ఈ బుద్ధులాహ్యాయని. అందుకని ఇక్కడ కర్మఫలానాం సంసార ఏవ తత్ప్రదర్శనాయ బ్రాహ్మణం ఆరంభతే. మరి వీడు ఏమిటి అడిగాడు అంటే, మేము అక్కడికో చదువుకోవడానికి వెళ్ళాము, అక్కడ వాడి కూతుర్ని గంధర్వుడు పట్టుకున్నాడు, ఆ గంధర్వుని అడిగాము, ఈ అశ్వమేధ యాగం చేసిన వాళ్ళు ఎక్కడికి పోతారు అని వాడది మాకు చెప్పాడు, నీకు దాని గురించి తెలీదు, నువ్వు ఈ ఆవుని పట్టుకుపోతానంటున్నావు, నీకు ఆ జ్ఞానం లేదు, నాకు సమాధానం చెప్పాడు. అంటే నాయన పారీక్షిత్ అంటే అశ్వమేధ యాగం చేసిన వాళ్ళు ఈ బ్రహ్మాండం నుంచి, ఈ బ్రహ్మాండంలో అత్యంతము
ఇవాళ పొద్దున కూడా చెప్పాము, ఈ బ్రహ్మాండానికి 2 భాగాలు, ఊర్ధ్వభాగము అధోభాగము. ఈ రెండిటికి మధ్యలో చాలా పల్చని తోవ ఉన్నది. ఎంత అంటే ఈగ రెక్క ఎంత పలుచగా ఉంటుందో అంత పలుచగా ఉంటుంది. ఆ మార్గము ద్వారా ఆ విరాట్ పురుషుడు ఎవడైతే అశ్వమేధ యాగం చేశాడో వాణ్ణి ఆ మార్గం ద్వారా తీసుకెళ్లి పైన వ్యాపకమైనటువంటి ఆ హిరణ్య గర్భుడు సూత్రాత్మకి ఇచ్చేస్తాడు. వాడు బ్రహ్మలోకాన్ని తీసుకెళ్తాడు. అక్కడ ఉంటారు వాళ్ళందరూ, వారికి అంటే అశ్వమేధం యాగం చేసిన వాళ్ళు. కానీ అది కూడా సంసార గతియే, అది మోక్షము కాదు, ఏకత్వము కాదు. ఇవన్నీ కూడా చెప్పారు. ఆ తరువాత ఉషస్థ చాక్రాయణం, యత్సాక్షాత్ అపరోక్షం బ్రహ్మ తద్మే వ్యాచక్ష్వ. ఇదంతా కూడా సంసార గతియే కనుక మరి ఆ మోక్షానికి మార్గం ఏమిటి అంటే, ఏదైతే ఆత్మస్వరూపం అందరిలో ఉందో ఆ బ్రహ్మస్వరూపాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు అనుభవిస్తున్న ఆ బ్రహ్మస్వరూపాన్ని నాకు చెప్పు ఉంటాడు. చూడండి, యత్ సాక్షాత్ అపరోక్షాత్ నువ్వు అనుభవిస్తున్నావు. సాక్షాత్ బ్రహ్మ, ఏది అపరోక్షం తోయా అపరోక్షితం తోయా, నువ్వు దేనైతే నువ్వు అనుభవిస్తున్నావు అది నాకు చెప్పు ఉంటాడు. చూడండి, అంటే అప్పుడు ఈ పంచకోశాలు, ఈ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, వీటి కన్నా అతీతము అని చెప్తారు. ఏషతే ఆత్మ సర్వాంతర, ఇదే అందరిలో ఉంది నాయన అని చెప్తాడు. అప్పుడు అది నా దృష్టే దత్తారం పశ్యే, ఏదైతే అన్నిటిని చూస్తోందో ఆ దృష్టి గల దాన్ని నువ్వు చూడలేవు, అది అందరినీ చూస్తూ ఉండు. అదేవిధంగా శృతే శ్రోతారం న శృణుయా నమతేర్ మంతారం మన్వీథ, ఆ మననము దేని ద్వారా అయితే చేస్తోందో ఆ మనస్సు ఆ మననము చేసేటువంటి శక్తిని చూడలేదు. అందుకని న విజ్ఞాతారం న విజానీయా ఇలాంటివని చెప్పి, ఏదైతే ఈ శరీరంలో చూసే శక్తి, వినే శక్తి, మననం చేసే శక్తి ఆ మనస్సుకి, చెవులకి, కన్నులకి ప్రదానం చేస్తోందో ఏదైతే ఆత్మ, అది నీ ఆత్మ నాయన, అది అందరిలో ఉంది. ఈ ఆత్మ కన్నా భిన్నమైనది ఏదైతే ఉందో అదంతా నశ్వరము, అవినాశి, నశించేటువంటిది. శరీరం ఉండదు, జ్ఞానం అయితే సూక్ష్మ శరీరం ఉండదు. ఆ పరమాత్మలో మాయ లేదు, జ్ఞానిలో అజ్ఞానం లేదు. ఈ మాయ అజ్ఞానము ఒకటే, ఉన్నది ఏది అదొకటి. ఏదైతే మనం సుశుద్ధిలో ఆనందాన్ని అనుభవిస్తున్నామో మాత్రాముపజీవంతి అన్నారు. అది ఆ పరమాత్మ యొక్క అనుభవమే, కానీ చాలా తక్కువ. మనసును శుద్ధి చేసుకుని, మనసును ఏకాగ్రం చేసుకుని, ఆ శాస్త్రాలు వింటూ 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 ఆ ఏకత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుని ఆ మనస్సుని ఆత్మలో లీనము చేసినప్పుడే ఏదైతే 100 రెట్లు ఎక్కువ 100 రెట్లన సూత్రాత్మకి, ఆ విరాట్ స్వరూపునికి ఆనందం ఉందని చెప్పారో ఆ బ్రహ్మ యొక్క ఆనందాన్ని, అంటే ఆ ఈశ్వరుడి కన్నా పైన ఉంటాడు, మాయాతీతుడు, అది సర్వవ్యాపకుడు.
అది ఎంత సర్వవ్యాపకము, దానికి ఎంత ఆనందం ఉంది, నువ్వు నీలో ఆనందాన్ని అనుభవిస్తావు. తరతి శోకం ఆత్మవే. అందుకని ఈ ఉషస్థ చాక్రాయణుడు మళ్ళీ అదే ప్రశ్న కహోలుడు అడుగుతాడు. కహోలుడు యస్సాక్షాత్ అప్రోక్షాత్ బ్రహ్మ తద్మే వ్యాచక్ష్వ అని వాడు అడిగినప్పుడు ఈ రెండింటికి తేడా ఏమిటి అంటే, అది బంధమోక్ష వక్తవ్యం. ఈ బంధం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, అది సన్యాసముతో పాటు ఆత్మజ్ఞానం చెప్పాలి అని ఈ కహోల బ్రాహ్మణాన్ని మొదలుపెట్టారు. అందుకనే ఇక్కడ ఆత్మ శరీరం కన్నా అతీతము ఉన్నది ఉషత్ బ్రాహ్మణంలో చెప్పినప్పుడు, ఈ కహోల బ్రాహ్మణంలో అది శోకము మోహమునకు అతిరిక్తము, శోకాతీతము, మోహాతీతము, తర్వాత ఆకలి దప్పులు దాంట్లో లేవు, వృద్ధాప్యము లేదు, మరణము లేదు, ఇలాంటివన్నీ చెప్పి ఈ విధంగా ఎవడైతే తెలుసుకుంటాడో ఆ ఆత్మని, ఒకటి స్థూల సూక్ష్మ కారణ శరీరము కన్నా అతీతము, అందులో శోకము మోహము లేదు, అది అమరణశీలము, సుఖ దుఃఖాలు లేవు, వీటికన్నా అతీతం. అది ఆ విధంగా తెలుసుకున్నటువంటి వాడు పుత్రేషణ లోకేషణ వదిలిపెట్టేసేసి పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసే సబ్రాహ్మణ, వాడు శాస్త్రాల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని ఉన్నది ఒకటే ఆత్మ, దాంట్లో ఇవేమి లేవు అని తెలుసుకుని ఆ తెలుసుకోవడాన్నే ఇక్కడ శాస్త్ర జ్ఞానాన్నే పాండిత్యం ఉన్నారు. శాస్త్ర జ్ఞానం తెలిసిన తర్వాత ఏమిటి చెయ్యాలి? బాల్యేన తిష్టాసే, ఆత్మచింతన ద్వారా వచ్చినటువంటి ఆత్మవిశ్వాసం బలం, తర్వాత బాలభావం, సరళత, ఏది మనసులో నువ్వు అనుకుంటావో అదే నోటితో చెప్పాలి, అదే చెయ్యాలి. ఈ రుజుత్వము, సరళత, ఆ తర్వాత సత్యత, ఇవి కనుక లేకపోతే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది అన్నది కల్లో మాట. ఎందుకంటే అది సత్యస్వరూపం, దాని అస్తిత్వమే ప్రపంచమంతా వ్యాపించి ఉంది. దాన్ని పట్టుకోవాలంటే నువ్వు సత్యాన్ని నుంచి వేరైతే ఎలా పట్టుకోగలవు? అందుకని ఇక్కడ బాలభావము అన్నారు. సరళత అంటే మననం చేస్తూ ఉంటాడు ఆత్మచింతన. మరి మననం చేస్తూ ఎందుకు ఉండాలి? ఒకసారి వినేసి ఒకసారి మననం చేస్తే సరిపోదా అంటే, ఈ మనసులో అనేక సంస్కారాలు ఉన్నాయి, అవన్నీ తీసి పారేయాలి. అందుకని ఆత్మ బ్రహ్మల ఏకత్వాన్ని మననం చేస్తున్నప్పుడు ఆ సంస్కారాలని దహించిపోతాయి. ఆ తర్వాత పాండిత్యం, ముని అమౌనం, అమౌనంచ మౌనంచ నిర్వేద్య బ్రాహ్మణ సబ్రాహ్మణ. ఈ విధంగా మళ్ళీ మననాత్ముని, ఆ మననము తర్వాత ఈ బాల్యభావము, ఈ పాండిత్యము, ఇవన్నీ దాటి వాడు నిధిధ్యాసం చేస్తాడు. నితరాం స్థితి, ఆ నితరాం స్థితి అన్నప్పుడు ఆ మనస్సు ద్వారా
నిధిధ్యాసన అన్నారు. అప్పుడే ఆత్మ మనకి అనుభవంలోకి వస్తుంది. అప్పుడు కహోల కౌశీతికేయ ఉపరరామా చెప్పారు. ఇక్కడ ఆ తర్వాత గార్గి. మరి ఇక్కడ సన్యాసం తీసుకోవాలి, శ్రవణం నిధ్యాసన చెయ్యాలి అని చెప్పారు కదా. అవును, మరి మళ్ళీ గారికి ఎందుకు అడుగుతోంది అంటే, అందరికన్నా ఆ సభలో ఎక్కువ జ్ఞానము కలిగినది బ్రహ్మ విదుషి ఆ గారికి. ఒకసారి అడిగింది, ఏమిటి అడిగింది? ఇదంతా ఎందులో ఓతప్రోతమై ఉంది? ఆకాశం. ఆకాశం ఎందులో ఓతప్రోతమై ఉంది అని అడిగింది. అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఇక్కడ శాస్త్రార్థం జరుగుతోంది, శాస్త్రంలో చెప్పినట్టుగానే అడగాలి, నువ్వు తర్కబుద్ధితో అడగద్దు. తర్కబుద్ధితో కనుక అడిగినట్లయితే అది శాస్త్రార్థం కాదు. అటువంటి వాళ్ళని నువ్వు ప్రశ్న అడగద్దు అని కనుక నేను చెప్పినట్లయితే వాళ్ళ తల పడిపోతుంది. నీ తలకాయ పగిలిపోవాలనుకుంటే అడుగు, లేకపోతే కూర్చుంటాడు, భయపడిపోయి కూర్చుంటాడు. ఇప్పుడు చూస్తూ నీకు ఎవడు అడిగేవాడు లేడు. మరి ఆయనేమో పెద్ద బ్రహ్మజ్ఞాని ఎవడో చెప్పాలి అని ఆయన పణం పెట్టాడు. మరి వీళ్ళందరికీ ఎవరు చెప్పేది? ఈ గాలికి చెప్తుందన్నమాట. నాయనా, నువ్వు మనసు ద్వారా కూడా వీడిని జయించలేవు, కల్లో కూడా అనుకోవద్దు వీడిని జయిస్తాను అని. విప్రతిపత్తి, విపరీత ప్రతిపత్తి, అప్రతిపత్తి అనేటువంటి రెండు నిగ్రహ స్థానాలు ఉన్నాయి. ఎక్కడైతే చెప్పకూడదు అక్కడ చెప్పినట్లయితే అది విప్రతిపత్తి, అడిగిన ప్రశ్నకి చెప్పకపోతే అది అప్రతిపత్తి నిగ్రహ స్థానం. అప్పుడు మళ్ళీ అంతా అడుగుతుంది, ఇవన్నీ ఇందులో ఓతప్రోతములై ఉన్నాయని. ఆ బ్రహ్మలోకం ఇందులో ఓతప్రోతమైందని అడుగుతుంది. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు శాస్త్రరీత్యా అడగట్లేదు, అది తప్పని చెప్తాడు. అందుకని ఆవిడ కూర్చుండిపోతుంది. ఆ తర్వాత వస్తాడు ఆరుని. ఇప్పుడు ఇంకా ఆ విప్రతిపత్తి అప్రతిపత్తి స్థానానికి రెండోసారి వస్తుంది. మొదటిసారి గారికి వచ్చింది, వచ్చి అడిగితే ఆయన చెప్తే కూర్చుండిపోతుంది. అప్పుడు వస్తాడు ఆరు. ఆరుని అన్నవాడు ఏమి అడుగుతాడు? మేము యజ్ఞాల గురించి తెలుసుకోవడానికి వెళ్ళాము మద్రదేశము. అక్కడ వాని భార్య గంధర్వుని ద్వారా ఆవహించబడి ఉంది. ఆమెను మేము అడిగాము. ఏమిటి అడిగారు? ఈ సూత్రాత్మ హిరణ్య గర్భం, వేత్తనోత్తం కాప్యత సూత్రం, సూత్రాత్మ హిరణ్య గర్భం. ఎందులో అయితే ఈ బ్రహ్మాండము, మళ్ళీ అన్ని బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి జీవులందరూ కూడా గ్రథితాని, వాళ్ళందరూ కూడా దాంతో ఏకీభవించి ఉంటారు. ఏ విధంగా అయితే మాల కడతాము, ఆ పువ్వులన్నీ దానిలో గుచ్చుతాం,
దారం అన్ని పువ్వుల్లోనూ ఉంటుంది. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయ. ఆ విధంగా ఈ ఒక బ్రహ్మాండం కాదు, అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. అనేక బ్రహ్మాండాల్లో అనేక మంది జీవులు ఉన్నారు, అనేక మంది దేవతలు ఉన్నారు. వీళ్ళందరినీ ఒకటిగా పట్టుకునేటువంటి సమిష్టి సూక్ష్మ శరీరాభిమాని దేవత ఆ హిరణ్యగర్భుడు. దాని గురించి అడుగుతున్నాను. మాకు తెలుసు, మేము ఆ గంధర్వుని ద్వారా మేము తెలుసుకున్నాము, నువ్వు దాని గురించి చెప్పు అంటే అప్పుడు చెప్తారు. వాయుర్వై గౌతమ తత్సూత్రం వాయునావై గౌతమ సూత్రేణ అయం లోకాన్ని పరశ్చ లోక సర్వాణి భూతాన్ని సందృప్తాన్ని. అదే వాయువు, అదే ప్రాణము, దాని ద్వారా ఇదంతా సందృఢమైంది, పట్టుకోబడి ఉంది అని చెప్పాడు. ఇది దీనినే అంతర్యామి అంటారు. అంటే సూత్రాత్మ సమిష్టి సూక్ష్మ శరీర అభిమాని దేవత. అది చెప్పిన తర్వాత అంతర్యామి ఎవడు అని అడుగుతాడు. చూడండి, దీనికన్నా కఠినమైన ప్రశ్న అది. ఇన్ని బ్రహ్మాండాల్లో ఉన్న జీవులందరూ దేనిలో ఉన్నారంటే సరిపోయింది, అసూత్రాత్మ అన్నాడు. మరి అంతర్యామి ఎవడు, వాడి స్వరూపం ఏమిటి అంటే ఆ సూత్రాత్మలో ఈ విరాట్ పురుషుల్లో మన అందరిలో, అన్ని దేవతలలో, అన్ని భూతాల్లో, అన్ని చోట్ల ఉండి అందరి శరీరమే వాని శరీరమై అందరి లోపల ఉండి అందరినీ ఆయన శాసిస్తున్నాడు. ఎవరిని శాసిస్తున్నాడో వాళ్ళు, ఆ సూత్రాత్మ కాని, ఆ దేవతలు కాని, ఈ మనుషులు కాని ఎవరు వాడిని తెలుసుకోలేకపోతున్నారు. వాడే మనలో ఉన్నాడు, మన శరీరమై ఉన్నాడు, మన లోపల ఉన్నాడు, మనని లోపల నుంచి శాసిస్తున్నాడు. కానీ వాని గురించి మనం తెలియదు. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశేన తిష్టతి భ్రామేన్ సర్వభూతాని తారూఢాని. ఆ సూత్రాత్మని ఇక్కడ విరాట్ని అందరిని కూడా నడిపించేవాడు, వాణ్ణి అంతర్యామి అన్నారు. ఆ అంతర్యామి గురించి అడిగినప్పుడు యం పృథివ్యా తిష్టన్ పృథివ్యాంతరో యం పృథివీన వేద యస్య పృథివీ శరీరం య పృథివీ మంత్రో యమేతి ఏషతే ఆత్మ అంతర్యామి అమృత అని ఈ అంతర్యామి బ్రాహ్మణం గురించి అనేక మంత్రాలు చెప్తాడు. అనేక మంత్రాలు చెప్పిన తర్వాత అదే అమృత స్వరూపము అతో అన్యదాత్తం మళ్ళీ దానికన్నా భిన్నమైనది ఏదైతే ఉందో అది వినాశి. స్వప్నమాయ మరీచి ఉదక తుల్యం. స్వప్నంలాగా, మాయలాగా, గారడివాడి గారడిలాగా, తర్వాత ఎండమావులోని నీళ్ళలాగా అదంతా వినాశి తుచ్చం, ఏమీ లేదు. ఆ అమృత స్వరూపం ఒకటే ఉంది. అప్పుడు మళ్ళీ గారికి 2 ప్రశ్నలు అడుగుతుంది. ఇక్కడ వస్తుంది ఆ విప్రతిపత్తి. ఇప్పుడు ఇలాగ మనం చూసుకుంటూ పోతే ఒక బ్రహ్మాండంలో ఉన్నది విరాట్, అన్ని బ్రహ్మాండాల్లో ఉన్నది సూత్రాత్మ. ఈ విరాట్ పురుషుణ్ణి, ఆ హిరణ్య గర్భుడిని నడిపించేవాడు అంతర్యామి ఈశ్వరుడు. మన దానిపైన ఇంకేమిటి? ఇక ఈశ్వరుడు అంటే ఈ బ్రహ్మాండాలన్నింటిలోనూ వ్యాపించి ఉన్నటువంటి వాడు, మాయ ఉపాధి లేనటువంటి వాడు. మాయ ఉపాధి ఎవరికైతే ఉందో వాణ్ణి ఈశ్వరుడు అంటారు. అంటే ఏమిటి? ఆ ఈశ్వరుడి కన్నా పైన ఉన్న తత్వాన్ని గురించి ఇప్పుడు అడుగుతుంది.
ఇవంతా ఎందులో ఓతప్రోతమై ఉంది అని అడుగుతుంది. యదూర్ధం గార్గి దివో యదవా పృథివ్యా యదంతరా ద్యావా పృథివీ ఇమే యద్భూతం చ భవచ్చ భవిష్యచ్చ ఇతి ఆచక్షతే ఆకాశో తదోతం చ ప్రోతం చేతి. అవ్యాకృతమైనట్టున్నాడు. మళ్ళీ ఆకాశం ఎందులో ఓతప్రోతమై ఉంది? ఇక్కడ ఆకాశం అంటే ఈశ్వరుడు అని అడుగుతుంది. అక్కడ వస్తుంది తంట. అంటే ఆ ఈశ్వరుడు దేనిలో ఉన్నాడు అది నిరాకారణ ఇక్కడ పరబ్రహ్మము. దాని గురించి మనసు కాని వాక్ కాని చెప్పలేదు. ఎతో వాచో నివర్తంతే. చెప్పాము అనుకో, చెప్తే ఎక్కడైతే చెప్పలేదో అక్కడ చెప్తున్నావు. విప్రతిపత్తి, విపరీతం ప్రతిపత్తి. చెప్పలేదనుకో, అదిగో నేను ప్రశ్న అడిగాను వీడు చెప్పలేదు, వీడు ఓడిపోయాడు ఉంటుంది. అప్రతిపత్తి. ఈ విధంగా ఉభయపాక్ష రజ్జు ఉంటారు. రెండు వైపుల నుంచి యాజ్ఞవల్కుని బంధించాలని చూస్తుంది. అప్పుడు బ్రాహ్మణ అభివదంతి, ఆ బ్రహ్మవేత్తలు ఈ ఆత్మతత్వం గురించి ఈ విధంగా చెప్తున్నారు అని చెప్పి అసత్యమ స్పర్శమ రూపం అవ్యయం ఇలాంటివన్నీ చెప్పుకొస్తాడనమాట. ఏమిటి? అస్థూలం అనను, సుమదీర్ఘం, అలోహితం, అస్నేహం, అఛాయం, అతము, అవాయు, అనాకాశం, అసంగం, అపరం, అసంగం, అరసం, అగంధం, అచక్షుష్క స్తోత్రం, అవాక్, అమనో, అతేజస్కం, అప్రాణం, అముఖం, అమాత్రం, అనంతరం, అబాహ్యం. న తద్ అస్నాతి కించన న తదస్నాతి కశ్చన. ఈ విధంగా నేను చెప్పట్లేదు, అందుకని నాకు తెలీదు నువ్వు చెప్పడానికి వీలేదు. అప్రతిపత్తి. విపరీతంగా చెప్తున్నాను కూడా నువ్వు చెప్పడానికి లేదు. ఎందుకంటే బ్రహ్మవేత్తలు దీని గురించి ఈ విధంగా చెప్తున్నా. అలా చెప్పిన తర్వాత అప్పుడు ఆ గారికి అందరికీ చెప్తుంది, నాయన మీరందరూ మీ మూటాముళ్ళు కట్టుకొని ఇంటికి పొండి, వీడినెవరూ జయించలేరు. మనసుతో కూడా వీడిని జయించాలని కూడా అనుకోవద్దు అని చెప్తుంది. అయినా ఆ శాకల్యుడు అనేటువంటి వాడు మళ్ళీ ప్రశ్నలు అడుగుతాడు. ప్రశ్నలు అడిగినప్పుడు ఈ యాజ్ఞవల్కుడు హెచ్చరిస్తాడు, నాయన నువ్వు ప్రేతంలాగా అయిపోయావు, ఎక్కడైతే అడగకూడదు అక్కడ అడుగుతున్నావు, జాగ్రత్త అంటే విండు. తర్వాత నువ్వు పటకారులాగా రెండు వైపులా కూడా నువ్వు కాలిపోతున్నావు. ఎందుకు? ఒకవైపున ఈ బ్రాహ్మణుని ముందుకు వస్తున్నారు అడుగడుగు, అటు పక్కన ఇక నేను ఈ జనకుడిని పోతని నాకు రావాల్సిన రావాలని నువ్వు పట్టుకుపోతున్నావు యాజ్ఞలు. అందుకని వీళ్ళందరూ కలిసి నిన్ను కాలుతున్న బొగ్గు పట్టుకునే వాళ్ళ చేశారు. కాలుతున్న బొగ్గు నేను, నువ్వు నన్ను ఓడించలేవు, నీకు అంత జ్ఞానము లేదు అని అడగద్దని చెప్పిన వాడు విండు. మళ్ళీ అడుగుతాడు, ఎందుకంటే ఈ యాజ్ఞవల్కుడికి వరదానం ఉంది. ఎక్కడ అడగకూడదో అక్కడ అడిగినట్లయితే, ఒకసారి చెప్పిన తర్వాత అడగకుండా కూర్చోకుండా ఉన్నట్లయితే వాడి తల పగిలిపోతుంది, వాడి తలకాయ పడిపోతుంది. వాడినేమో ఆ శిష్యులందరూ పెట్టిలో పెట్టి ఎలాగో కష్టపడి మోసుకుపోతూ ఉంటారు దహన కర్మ చెయ్యాలని. ఈ లోపల దొంగలు వచ్చి వాళ్ళ తలకాయ బదులుపడి దాన్ని కూడా తీసుకుపోతారు. ఏదో వీడు రాజుగారి దగ్గర చూస్తే బాగా డబ్బు ఉందని, ఆఖరికి చూస్తే అది వాడి శవం కుక్కల నక్కలు పాలే.
అందుకని బ్రహ్మవేత్తలని నిందించకూడదు అన్నది కూడా దీని ద్వారా తెలుస్తోంది. ఈ విధంగా అయిన తర్వాత ఆ యాజ్ఞవల్కుడు జనకుడి దగ్గరికి వెళతాడు. ఆ జనకుడిని అడుగుతాడు, నాయన నీకెవరైనా ఏమైనా చెప్పారా అని 6 పేర్లు చెప్తాడు. 6 ఏదైతే ఉపదేశం చేశారో ఆ 6 ఉపదేశాలు కూడా అపూర్ణము అని చెప్తూ దాని ఆయతనము ప్రతిష్ట నీకు చెప్పలేదు, దాని గురించి నీకు చెప్తాను అని 6 సార్లు చెప్పినప్పుడు ఒక్కొక్కసారి నీ 1000 ఆవులు ఇస్తానంటాడు. అవి ఆ ఆవులు మా తండ్రి గారు తీసుకోవద్దన్నారు నాయన కృతకృత్యుడైనంత వరకు, లేకపోతే పూర్తిగా వాడు తెలుసుకునేంత వరకు నేను ఏదైతే చెప్పదలుచుకానో అదంతా పూర్తిగా నీకు తెలుసుకోవాలి అని చెప్తాడు. అందుకని ఇక్కడ వాగ్వై బ్రహ్మ అని ఒకటి చెప్పాడు, అవన్నీ బ్రహ్మ కాదు అని చెప్పారు. అదేవిధంగా ప్రాణం బ్రహ్మ అన్నారు. ఈ షడాచార్యులు ఈ విధమైన నుండి చెప్తే అవన్నీ అసంపూర్ణము. మళ్ళీ ఆయన ఇచ్చిన 1000 ఆవులు పితామే మన్యత నామ శిష్యారేతేతి అని తీసుకోడు. ఆఖరికి ఆయన ఆ సింహాసనం నుంచి దిగి వచ్చి ఈ జనకుడు ఈ విదేహము ఇదంతా నీకు సమర్పిస్తున్నాను అని చెప్పినప్పుడు అభయమే బ్రహ్మ ప్రాప్తోసి అని చెప్తాడు ఆ యాజ్ఞవల్కుడు. అదే ఇక్కడ కూర్చో బ్రాహ్మణంలో చెప్పారు కదా. అదే 2 సార్లు అథ ఏతత్ అక్షని కూర్చారు. అదే మళ్ళీ ఆయనకు ఉపదేశం చేసి ఎవరికి యాజ్ఞవల్కుడికి ఆ ఆత్మ నశించదు, దాని శోకమోహాలు లేవు, ఇలాంటివన్నీ చెప్పి అభయం త్వా గచ్చత అది యాజ్ఞవల్కి నువ్వు అభయాన్ని పొందావంటే నీకు కూడా అభయం కావాలి అని అంటాడు. ఇప్పుడు ముఖ్యమైనది జ్యోతిర్బ్రాహ్మణము. ఇందులో అక్కడ జనకుడు ఒకసారి వచ్చినప్పుడు యాజ్ఞవల్కుడు ఎందుకు వచ్చాడు? ఏదో ఇక్కడ అక్కడ తిరిగి చాలా అలసిపోయాము, వెళ్ళిపోయి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుందాము, శాంత్యాశం బాగా ఉంటుంది విశ్రాంతి తీసుకోవడానికి. అప్పుడు ఆ కాలంలో జనకుడి దగ్గర రాజ్యంలో చాలా పెద్దది కనుక ఎక్కడో చోట విశ్రాంతి తీసుకుందామని పోతాడు. వాణ్ణి నిలబడినట్టుగానే వాణ్ణి నిలబెట్టి మంచీలు కూడా అడగడు. ధడా 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 అని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఎందుకు అంటే ఒకసారి జనకుడు యాజ్ఞవల్కుడు చెప్పినటువంటి ఆ కర్మకాండ అగ్నిహోత్రం గురించి ఏదైతే జనకుడు చెప్పాడో దానికి అలాగే ఆయన మళ్ళీ వెనక్కి తిప్పి చెప్పేశాడు. ఏ విధంగా అయితే నచికేతుడు ఆ యమధర్మరాజు చెప్పింది పూర్తిగా చెప్పేశాడో అదే విధంగా ఇక్కడ చెప్పినందుకు ఆయనకి కామ ప్రశ్నము అంటే గురువు గారు ఏ స్థితిలో ఉన్నారు, ఎలాగ ఉన్నారు, ఏం చేస్తున్నా చూడక్కర్లేదు. గురువు గారు కనిపిస్తే చాలా అడగడం మొదలుపెట్టేయడమే. అందుకని ఆయన ఇక్కడ అడుగుతాడు. ఇక్కడ
పొగలు సూర్యుని ద్వారా, రాత్రి చంద్రుని ద్వారా, చంద్రుడు లేకపోతే అగ్ని ద్వారా, అగ్ని లేకపోతే వాణి ద్వారా, ఆ వాణి లేకపోతే చీకటిలో దేని ద్వారా నువ్వు తెలుసుకుంటావు అని అడుగుతాడు. అది లోపల ఉన్నటువంటి జ్యోతి. అందుకని దీనికి జ్యోతిర్బ్రాహ్మణం అని చెప్పారు. దాన్ని ఇక్కడ ఆత్మ అని చెప్పారు. మళ్ళీ అడుగుతాడు, కథమ ఆత్మ, ఆత్మ ఏది అంటే యోయం విజ్ఞానమే ప్రాణేషు హృద్యంతర జ్యోతి. ఏదైతే ఈ ప్రాణాల్లో ఈ బుద్ధి వృత్తిలో ఉందో అదే జ్యోతి స్వరూపమైన ఆత్మ. హృద్ ఇక్కడ హృద్ అంటే మాంసపిండం. హృది దాని లోపల ఉన్నది మనస్సు, అంతఃకరణం. తదంతరం ఆ మనస్సు లోపల, ఆ మనసుకు సాక్షిగా ఉండి ఆ మనసుతో ఏ సంబంధము లేనటువంటిది ఆ హృద్యంతర జ్యోతి స్వరూపము ఆత్మ చెప్పారు. అందుకనే ఇక్కడ సమాన సన్ ఉభవ లోకం అనుసరించరతి ఆ జాగ్రత్త స్వప్నాలని అది అనుభవిస్తూ ఉంటుంది అని చెప్పారు. కానీ మహామత్స్య దృష్టాంతం చెప్పి ఆ జాగ్రత్త కానీ ఈ స్వప్నావస్థ కానీ ఏ విధమైనటువంటి సంబంధము లేదు. ఇప్పుడు ఆత్మ అన్నది సర్వవ్యాపకము, అది ఎక్కడికి పోదు రాదు. మరి ఈ రెండు అవస్థల్లో పోయేది వచ్చేది ఏమిటి అంటే ఇక్కడ మనస్సు. అదేవిధంగా ఇహలోకము పరలోకము, ఈ లోకాల్లో తిరిగేది ఏమిటి? మనసుతో కూడినటువంటి సూక్ష్మ శరీరం. ఆత్మ సర్వవ్యాపకము, ప్రజ్ఞాన ఘనము, సైంధవ ఘనైవ అని చెప్పారు. అది ఎక్కడికి పోదు, ఎక్కడికి రాదు, అన్ని చోట్ల ఒకటేలాగా ఉంటుంది. ఏకరసం, చైతన్య స్వరూపం. మరి పోయేది వచ్చేది ఏమిటి అంటే బుద్ధి. ఆ బుద్ధి, ఆ మనస్సు ఎక్కడికెక్కడికైతే పోతుందో అన్ని చోట్ల ఆత్మ ఉంది కనుక అది ప్రకాశిస్తూ ఉంటుంది అందులో. అందుకని ఏ లోకానికైనా పోను, ఆత్మ నీతో తీసుకెళ్ళక్కర్లేదు. ఆత్మ ప్రతి చోట ఉంది. నువ్వు తీసుకెళ్లేది ఏమిటి? ఆ సూక్ష్మ శరీరం మనస్సు. ఆ మనస్సులో అది ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరము పూర్తిగా ఏకత్వాన్ని అనుభవిస్తే కానీ అది సమసిపోదు. అప్పుడు చెప్పారు, తస్య ప్రాణ ఇహ ప్రలీయంతే న తస్య ప్రాణ ఉత్క్రామంతి. ఈ విధంగా ఆ జ్యోతి బ్రాహ్మణములో ఆ ఉన్న జ్యోతి ఏదైతే ఉందో దాని గురించి చాలా విపులంగా ఇక్కడ చర్చ చేశారు. అదంతా కూడా విపులంగా మనము చదివాము. అందుకని స్వేన భాష స్వేన జ్యోతిష తస్వపితి అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి. ఏ విధంగా అయితే ఆ ప్రకాశం, ఆ చైతన్యం, ఆ జ్యోతి స్వరూపము ఇంకొక దేనిని, ఇంకొక జ్యోతిని కానీ ఇంకొక దేన్ని కూడా అపేక్షించదు. అది స్వయం జ్యోతి స్వరూపం. స్వేన భాష దాని యొక్క ప్రకాశము ద్వారా, స్వేన జ్యోతిష స్వయం జ్యోతి స్వరూపం కనుక ఆ దాంట్లోనే వాడు నిద్రపోతాడు. అక్కడ ముందు అడిగాడు,
ఎక్కడ నిద్రపోతున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు అని. దానికి కూడా ఇక్కడ సంబంధం చెప్పారు. పురుష స్వయం జ్యోతిర్భవతి. ఈ పురుషుడు స్వయం జ్యోతి. మన శరీరములో ఏ జ్యోతి అయితే ఉందో, ఏ చైతన్యమైతే ఉందో అదే సర్వవ్యాపకము. ఉన్నది ఒకటే, రెండు లేవు. అందుకని ఆ పరమాత్మ అన్నప్పుడు ఆ పరమాత్మ మనకన్నా భిన్నము కాదు, ఆ పరమాత్మ కన్నా మనం వేరు కాదు. జ్ఞాని త్వాత్మయం మే మతం. జ్ఞాని నా ఆత్మస్వరూపుడు అని చెప్పారు. ఏకత్వాన్ని అనుభవించేటువంటి జ్ఞాని నా ఆత్మస్వరూపుడు అని చెప్పారు. ఇంకా ఆ ఆంజనేయ స్వామి కూడా అదే చెప్పారు. దేహబుద్ధ్యా దాసోస్మ్యం జీవబుద్ధ్యా తదంసగా ఆత్మబుద్ధ్యా త్వమేవాహం. అందుకని తత్పరతతో అది ఒకటే కావాలి అనేటువంటి జ్ఞానం మనకు ఉండాలి. దాని గురించే పాటుపడాలి. అది తెలుసుకుంటేనే మన అస్తిత్వం ఉన్నట్టు. అందుకని ఆ గార్గ్య బ్రాహ్మణంలో ఈ అవినాశి తత్వాన్ని తెలుసుకోకుండా పోయిన వాడు కృపణుడు అన్నాడు. పిసినారి. ఏ విధంగా అయితే ఆ పిసినారి తను తిండి కోడికి పెట్టడు. ఆఖరికి ఏ దొంగల పాలో, ఏ దాయాదుల పాలో, ఏ శాసకుల పాలో అవుతుంది. ఇక్కడ ఆ తర్వాత హితం అనే పేరు గల నాడిలో స్వప్నాన్ని చూస్తాడని చెప్పారు. ఈ నిద్రిస్తున్న వాడికి పరమాత్మతో సంసర్గము శోకరాహిత్యము అని కూడా చెప్పారు. ఆనందం యొక్క మీమాంస, ఆ హిరణ్య గర్భుని ఆనందం కూడా ఈ జ్ఞానికి ఉంటుంది. అది సాధారణ మనిషి కన్నా అనేక కోట్ల రెట్ల ఆనందం అది. తరువాత ఈ సూక్ష్మ శరీరం ఇంకొక శరీరాన్ని ఎలాగ పొందుతుంది అన్నది కూడా చెప్పారు. తృణజలుకావత్. ఆ మనిషి పోయేటప్పుడు ఆ ఇంద్రియాలన్నీ కూడా ఆ మర్మస్థానాల నుంచి మనసుతో పాటు హృదయం లోపలికి వస్తాయి. ఈ హృదయంలో 101 నాడులు ఉన్నాయి. ఆ నాడుల్లో ఏ నాడి ద్వారా పోతాడో ఆ నాడి ప్రజ్వలిస్తుంది. అందుకని వాడికి తెలుస్తుంది నేను ఎక్కడికి పోతాను అన్నది. మిగిలిన వాడికి తెలియదు. ఆ తర్వాత ఆ నాడి గుండా వాడు బయటకు వచ్చిన తర్వాత వాడు బ్రహ్మలోకానికి పోవాలంటే అది కూడా 6వ అధ్యాయంలో మళ్ళీ చెప్తారు. ఏ మార్గం ద్వారా. అది శ్వేతకేతువు, తర్వాత ప్రవాహన దేవి, వాళ్ళిద్దరి సంవాదం ద్వారా అక్కడ ఎలాగపోతాడన్నది కూడా చెప్పారు. అదే ఇక్కడ కూడా చెప్పారు. తర్వాత శుభాశుభ కర్మకు అనుగుణంగా జీవన గతి, పుణ్యజన్మ, పాపజన్మ అది కూడా చెప్పారు. అభేద దర్శనం ఉండేవాడికి, చేసేవాడికి భయం ఉండదు. ఈ ఆత్మజ్ఞానానికి ముఖ్యమైనటువంటి సాధనము సన్యాసము. మిగిలిన వాట్లల్లో అంత ఎక్కువగా చెప్పలేదు. ఈ ఆత్మజ్ఞానానికి సన్యాసమే
కావాలి. సమ్యజ్ఞాస త్యాగం. సన్యాసం అంటే ఊరికినే ఎర్రబట్టలు తిరగడం, కట్టుకుని తిరగడం కాదు, గుండె బోడు చేసుకుని. ఏమిటి త్యాగం? ఆ మనసులో పుత్రేషణ, లోకేషణ, విత్తేషణ ఏవి ఉండకూడదు. అందుకనే సన్యాసయోగో నామ అష్టాదశోధ్యాయ కింవా కర్మ సన్యాసయోగో నామ అష్టాదశోధ్యాయ. అక్కడేమిటి సన్యాసం అంటే ఏమిటి చెప్పారు? ఎవరైతే కర్మఫలాన్ని త్యాగం చేస్తున్నారో వాళ్ళు గృహస్థులైనప్పటికీ వాళ్ళు గౌణ సన్యాసులు అని చెప్పారు. ఎక్కడా భగవద్గీత. అందుకని ఇక్కడ సన్యాసమే ప్రధానము. నువ్వు ఏ బట్టలు కట్టుకున్నావు, ఎలాగున్నావు అలా కాదు. నీలో ఎంత త్యాగం ఉంది, నువ్వు ఏమేమి వదిలిపెట్టావు, ఎంత ఆత్మచింతన చేస్తున్నావు, అవి కావాలి. అది కాకుండా లింగ సన్యాసం. లింగ సన్యాసం అంటే బయటకు కూడా కనిపించాలి వీడు సన్యాసి, అది కూడా ఆవశ్యకమని చెప్పారు. అందుకని విద్వత్ సన్యాసము అన్నారు. విద్వత్ సన్యాసము అన్నప్పుడు జ్ఞానము కలిగిన తరువాత గ్రహించిన సన్యాసం, జీవన్ముక్తి యొక్క విశేషమైన ఆనందాన్ని అనుభవించడానికి. అందుకని అక్కడ మైత్రేయి బ్రాహ్మణంలో ఆత్మతత్వాన్ని గురించి చెప్పిన తర్వాత మైత్రేయికి సన్యసిస్తాడు. ఆ తర్వాత చిన్న చిన్న ఉపాసనలన్నీ చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పింది ఏమిటంటే ఆకాశాన్ని బ్రహ్మం అనుకుని ఉపాసన చేయమన్నారు. దేవదాన మనుష్యులకి దా అనే అక్షరాన్ని ఉపదేశం చేశారు. అది దేవతలు ఇంద్రియాలు అదుపులో పెట్టుకోవాలి, మానవులు దానం ఇస్తూ ఉండాలి, దానవులు క్రూరులై ఉండకూడదు. ఇదంతా చెప్పారు. తర్వాత హృదయము, సత్యము ఇలాంటి పేర్ల అక్షరాలతో ఈ ఉపాసన చేస్తే ఏం ఫలితము అది కూడా చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతూ ప్రాణము అనరూపంగా బ్రహ్మోపాసన, తర్వాత గాయత్రి గురించి కూడా చెప్పారు. అన్నిటికన్నా శ్రేష్టము ఇది గాయత్రి ఛందస్సు. ఈ గాయత్రి మంత్రానికి దేవత సూర్యుడు. అందుకని ఈ ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి అన్ని దేవతల, అన్ని జీవుల కర్మ ఫలాలని, తర్వాత ఈ లోకాలన్నిటి కూడా దానం తీసుకున్నవాడు ఆ గాయత్రి ఉపాసన కనుక చేస్తున్నట్లయితే ఆ గాయత్రిలో ఉన్నటువంటి 3 పాదాల యొక్క ఫలితమే వాడికి పోతుంది. ఎవరి దగ్గర అయితే దానం తీసుకుని వాడు అయినా వీడికి ఒక పాదం యొక్క ఫలితం ఉండనే ఉంటుంది. ఇది స్తుతి రూపంగా చెప్పారు. అందుకని ఇక్కడ స్వధర్మ ఆచరణే ఏంటి? స్వధర్మాచరణం తప, కష్టసహనం తప, స్వధర్మే నిధనం శ్రేయ, స్వే స్వే కర్మణ్యభృత సంసిద్ధి లభతే నిరాహ. ఆ ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమ ధర్మాలు చేసి తీరాలి. ఆశ్రమ ధర్మాలు నిత్యకర్మలు చేసినంత మాత్రాన్న మనకేమీ ఫలితం కనిపించదు. భగవద్గీతలో చెప్పారు, ఆ నిత్యకర్మలు చేసిన వారికి అంతఃశుద్ధి అవుతుంది. అందుకని ప్రతివాడు సంధ్యావందనము, ఈ గాయత్రి జపము,
సన్యాసం తీసుకోనంత వరకు చేస్తూనే ఉండాలి. నేను వేదాంతం వింటున్నాను, నేను బ్రహ్మ విచారం చేస్తున్నాను అంటే కుదరదు. నీకు ప్రత్యవాయం వస్తుంది. కుండకి చిల్లుంటే ఎన్ని నీళ్లు పోసినా, అదేవిధంగా నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించలేదు అంటే నీకు ప్రత్యవాయ దోషం ఉండనే ఉంటుంది. నువ్వు చేస్తున్న తపస్సంతా పోతూ బ్రహ్మ విచారం చేయొద్దని కాదు, ఉపనిషత్తులు వినంతనే కాదు, ముందు నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించు. నీకు ఇది డ్యూటీ, ఇచ్చిన డ్యూటీని చెయ్యి. ఆ తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి. అందుకనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో కార్య విధానోక్తం జ్ఞాత్వా కర్మ కర్తుమిహార్హసి. అది నేను 2-3 సార్లు చెప్పాను. ఏ విధంగా అయితే తన సొంత డబ్బుతో, కష్టార్జితమైన డబ్బుతో కారు కొనుక్కున్నా తన ఇష్టం వచ్చినట్టు నడిపించలేడు. వాడు ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలి. అదే విధంగా నేనేమన్నా మంచి కర్మలు చేశాను, మంచి జన్మ వచ్చింది, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. శాస్త్రంలో నీకు ఏదైతే విధానం చేశారో దాన్ని అనుసరించి తీరాలి. అందుకని ఇక్కడ ఆ గాయత్రి ఉపాసన సన్యసించిన ప్రతివాడు చేసి తీరాలి. దాంతోపాటు సంధ్యావందనం అవి చేసిన తర్వాత నువ్వు రోజల్లా ధ్యానం చేసుకో, రోజల్లా వేదాంత విచారం చేసుకో, రోజల్లా శ్రవణం చేసుకో, ఇంకోళ్ళకి సేవ చెయ్యి, అదేమీ పర్వాలేదు. తర్వాత ప్రాణమే శ్రేష్టము, ఆ ప్రాణ ఉపాసన అదంతా చెప్పారు. తర్వాత ప్రవాహన జేమిలి శ్వేతకేతుల ద్వారా జరిగిన సంవాదము అదంతా కూడా మీకు ఈ బ్రహ్మలోకము, ఈ స్వర్గము ఎందుకు నిండట్లేదు అంటే కర్మ చేసి కర్మఫలం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. తర్వాత ఎక్కడి నుంచి విభాగం అవుతుంది, కర్మై చంద్రలోకం దాకా వెళ్తాడో ఆ ముందుకు పోవడం. ఎవడైతే ఆ కర్మ ఉపాసన కలిపి హిరణ్య గర్భుడు విరాట్ ఉపాసన చేస్తాడో వాడు ఆ చంద్రలోకం దాటిపోతాడు. ఇక్కడ బైఫర్కేట్ అవుతారు వాళ్ళిద్దరు. తరువాత పంచమ ఆహుతి ద్వారా పురుషుడు ఎలా అవుతాడు అది కూడా సవిస్తరంగా చెప్పారు. ఇలాంటి వాడు అనే ప్రశ్నలన్నీ నిర్ణయించి, అంటే ఎవరైతే ఉపాసన చేస్తున్నారో హిరణ్య గర్భ ఉపాసన, విరాట్ ఉపాసన, వాళ్ళు ఆ మార్గ చింతన కూడా చెయ్యాలి. ఇక్కడి నుంచి ఎలాగపోతాడు, ఏ విధంగా పోతాడు, ఏ విధంగా నేను పోదలుచుకున్నాను, అందుకని అవంతి కూడా ఆఖర్లో చెప్పారు. ఈ విధంగా మనం ఇంతవరకు 19వ తారీఖు సాయంకాలం నుంచి 2వ తారీఖు మధ్యాహ్నం వరకు చెప్పుకున్న దానిని కొంచెం సంక్షేపంగా చెప్పుకున్నాం. ఎందుకంటే 15వ అధ్యాయం గీతలో చెప్పారు, సంక్షేపంగా ముందు విషయాన్ని ప్రతిపాదించాలి, ఆ తర్వాత దాన్ని వ్యాఖ్యానం చెయ్యాలి. అందుకనే 19వ తారీఖు సాయంకాలము, 20వ తారీఖు పొద్దున్న సంక్షేపంగా చెప్పాము. ఈ మధ్యలో ఇన్ని రోజులు 12 రోజులు, రోజుకి దగ్గర దగ్గర 6 గంటలు చొప్పున 12 ఆరు 72 లేకపోతే 70 ఇన్ని గంటలు దాన్ని వ్యాఖ్యానం చేశాం. మళ్ళీ 2 గంటల్లో దాన్ని సంక్షేపంగా చెప్పాము. తరువాత రేపటి నుంచి అందరికీ ఓపిక ఉంటే 5:30కి రండి,